వారులారా, కొన్ని వారాలుగా ఈ పరమగీతముల గ్రంథంలో నుండి మనము అనేక సత్యాల్ని తెలుసుకుంటున్నాం, అనేక మర్మాల్ని తెలుసుకుంటున్నాం. అలాగే ఈ యొక్క రాత్రి కూడా ఒక మరి మిగుడుమైన మర్మాలతో కూడిన సత్యాల్ని మరి మనందరికీ తెలుసుకుని మన ఆత్మీయ జీవితంలో మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. ప్రియమైన వారులారా, మరొకసారి ఈ పరమగీతంలో మరి తెలుసు అందరికీ, జ్ఞాని అయిన సొలొమోను రచించినాడు. అయితే ఆ పరమగీతాలు తన ప్రియురాలైన సులమతి కన్యకు రాసుకున్న ప్రేమ లేఖ. అయితే ఇది మరి సొలొమోను యేసుక్రీస్తు వారికి సాదృశ్యమైతే, ఈ సులమతి అనే కన్యక మరి ఎత్తబడి సంఘానికి ముంగుత్తని దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తున్నాం. అయితే సంఘము ప్రియురాలు ఎలాగ ఉండాలి, ఎటువంటి పరిస్థితిలో ఉండాలి, ప్రియురాల్లో ఎత్తబడి పరిశుద్ధ సంఘములో ఉన్న లోపాలన్నీ కూడా మరి సరి చేసుకోవాలని దేవుడు దీంట్లో అనేక సత్యాలను తెలియచేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇప్పుడు రాత్రి వేళ పరుండి నా ప్రాణ ప్రియుని వెదికి తిని, చాలా జాగ్రత్తగా ఆలోచించేస్తూ ఉంటే ఇక్కడ నామకార్థ క్రైస్తవులు, పేరుకు మాత్రమే క్రైస్తవులు, సర్వశక్తుడైన దేవుడు ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద నుండి, ఆయన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడవలసిన దేవుడు మనల్ని ప్రేమించి, మనందరినీ ప్రేమించి, ఆయన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టని భాగ్యమని ఎంచుకొనక దీనునిగా, దరిద్రునిగా, సిలువ మరణం పొందునంతగా ఆయన రిక్తుడిగా ఈ తాను తగ్గించుకున్నాడు. అంత గొప్ప సర్వశక్తివంతుడైన దేవుడు ఈ లోకానికి వస్తే క్రైస్తవులైన వారు, నామకార్థ క్రైస్తవులైన వారు, ప్రియమైన వారులారా, పేరుకు మాత్రమే క్రైస్తవులైన వారు ఎలాగా యేసు ప్రభు వారిని ఎదుగుతున్నారంటే రాత్రి వేళ. ఒకసారి రాత్రికి పగలకు చాలా వ్యత్యాసం ఉంది. మొదట ఈ రాత్రి ఏంటి అని ఆలోచన చేస్తే, రాత్రి చీకటి ఉంటుంది. ఈ రాత్రి పాపానికి సాదృశ్యం, ఈ రాత్రి సాతానికి సాదృశ్యం, ఈ రాత్రి నరకానికి సాదృశ్యం. నరకములో ఏముంటుందంటే పగలు ఎంత మట్టుకు కూడా ఉండదు, కటిక చీకటి. ఆ చీకటి మన చేతులకి ఇలా పెడితే తగిలేంత చీకటి, అంత భయంకరమైన చీకటి. వెలుతురు ఎంత మట్టుకు కూడా నరకములో ఉండదు. ప్రియమైన వారులారా, పగలు వెలుగునిస్తుంది. వెలుగు పరిశుద్ధతకు సాదృశ్యం, ఈ వెలుగు దేవునికి సాదృశ్యం, ఈ వెలుగు పరలోకమునకు సాదృశ్యమై ఉంది. పరలోకంలో రాత్రి ఎంత మట్టుకు కూడా ఉండదు, అంత పగలే. అక్కడ ఏమి ఉంటుందంటే రాత్రులు పగలు కూడా తేజమయుడైన యేసు ప్రభువారు, కోటి సూర్యుల తేజస్సు కలిగిన ఆయనే ప్రకాశిస్తాడని ప్రకట గ్రంథంలో రాయబడి ఉంటుంది. అయితే ఇక్కడ సంఘము ఎక్కడ వెతుకుతుందంటే రాత్రి వేళ వెతుకుతుంది. ఈ రాత్రికి పగటకు వ్యత్యాసం ఉందని చెప్పుకున్నాం. రాత్రి ఏముంటుందో, ఎటువంటి పరిస్థితి ఉంటుందో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఇదిగో యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వాక్యములో అక్కడ యోహాను ఆయన మరి ఈ వాక్యాన్ని రాయిచున్నాడు, ఈ వాక్యము తెలియజేస్తున్నాడు. ఆ సత్యము ఇదే, లోకములోనికి వెలుగు వచ్చెనుగా, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తన క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక, చాలా జాగ్రత్తగా, చీకటినే ప్రేమిస్తారు. లోకంలోనికి వెలుగు వచ్చింది. అయితే మనుషులు చేసే పనులు చెడ్డ పనులు, దుష్క్రియలు, పాపక్రియలు చేస్తున్నారు కనుక వారిని ఏమి ప్రేమిస్తలేదు, వెలుగుని ప్రేమిస్తలేదు, వారు చీకటినే ప్రేమిస్తున్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, పాపము చేసేవారు చీకటికి
బానిసలైపోతున్నారు, చీకటే వారు కోరుకుంటున్నారు. అయితే యేసు ప్రభు వారు ఆయన వెలుగుమయుడు, ఆయన ఈ లోకానికి ఆయన పుట్టిన వెంటనే వెలుగు కలిగేను. యేసు ప్రభు వారు ఈ లోకంలో పుట్టితే ఆయనను మనుషులు గ్రహిస్తలేదు, మనుషులు అంగీకరిస్తలేదు. ఆయన తన స్వజనుల దగ్గరికి వెళితే వారు యేసు ప్రభును అంగీకరించలేదు. తన సహోదరుల దగ్గరికి వెళితే ఆ సహోదరులు అంగీకరించలేదు. వారి ప్రాంతానికి వెళితే ఆ యొక్క వారు కూడా యేసు ప్రభు వారిని ద్వేషించారు, అది త్రోసివేశారు. అక్కడ క్రిందకి చదువుతూ ఉంటే అక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది. అదే యోహాను సువార్త 3:19 కింద దుష్క్రియలు చేయు ప్రతివాడు దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, వెలుగును దేశించును, తమ క్రియలు దుష్క్రియలుగా తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు పాపంలో ఉన్నవాడు, దుర్మార్గ క్రియలు చేసేవాడు, అక్రమాలు అన్యాయం చేసేవాడు వెలుగునొద్దకు రారు, దేవుని దగ్గరికి రారు. దేవుని దగ్గరికి వస్తే దేవుని దగ్గర అది తేటగా తెలియబడుతుంది కనుక వారు వెలుగును ద్వేషించి చీకటినే ప్రేమించుచున్నారు, చీకటినే కావాలని కోరుకుంటున్నారు. అయితే ఆ క్రింద చక్కగా ఉంటుంది, సత్ప్రవర్తనలు అయితే ఇదిగో చీకటిని ద్వేషించి వెలుగుని ప్రేమిస్తారు. ఎందుకంటే వారి మంచి క్రియలు మరి తెలియబడటానికి వెలుగునొద్దకి వస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, చీకటికి రాత్రికి మరి రాత్రికి పగలకు చాలా వ్యత్యాసం ఉంది. అందుకే పరిశుద్ధుడైన పౌలు గారు ఆయన దశలోనికే సంఘానికి రాస్తూ మొదటి దశలోనికే అధ్యాయము 5వ అధ్యాయము మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యంలో చూస్తూ ఉంటే అక్కడ స్పష్టంగా ఈ మాట తెలియజేయబడుతుంది. మీరు చీకటి సంబంధులు ఎంత మట్టు కూడా కారు, మీరు మనము అందరము వెలుగు సంబంధులమే, దేవుని సంబంధులమే అని అక్కడ రాయబడుతుంది. దేవుని బిడ్డలందరూ కూడా ఎవరు చీకటి సంబంధులు ఎంత మట్టు కూడా కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో యేసు ప్రభు వారు వచ్చారు కానీ ఆయనను ఎంత మట్టుకు కూడా మనుషులు పాపముతో ఉన్నారు గనక, మనుషులు షడ్క్రియలతో ఉన్నారు గనక యేసు ప్రభు వారిని, ప్రియుడైన యేసు ప్రభు వారిని చేర్చుకోలేదు. అయితే ఇక్కడ రాత్రులు ఎటువంటి పాపాలు జరుగుతున్నాయో ఇక్కడ యోబు భక్తుడు చాలా తేటగా తెలియచేస్తున్నాడు. యోబు గ్రంథము 24వ అధ్యాయము 15వ వాక్యంలో చూస్తూ ఉంటే అక్కడ స్పష్టంగా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. రాత్రిపూట వారు కన్నము వేయుదురు, రాత్రిపూట వారు నరహత్యలు చేదురు, వ్యభిచారి ఏ కన్నైనను చూచునేని సంద చీకటి కొరకు వాడు కనిపెడతాడు. ఏంటంటే వ్యభిచారము చేయువాడు, పాపము చేయువాడు చీకటి కొరకు కనిపెడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క చీకటిలో రాత్రిపూట వారు దొంగతనాలు వేస్తారు, నరహత్యలు చేస్తారు, భయంకరమైన పాపపు క్రియలు చేస్తారని దేవుని వాక్యము చాలా తేటగా తెలియజేయబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వ్యభిచారి చీకటి రాత్రులు కోరుకుంటారని దేవుని వాక్యము చాలా తేటగా తెలియజేయబడుతుంది. అయితే అక్కడ మనము ఆలోచించేస్తే సామెతలు జ్ఞాని అయిన సొలొమోను అక్కడ ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. సామెతలు 7వ అధ్యాయము 7వ వాక్యములో చూస్తూ ఉంటే అక్కడ ఈ మాట రాయిచున్నాడు. ఇదిగో బుద్ధి లేని యవనస్తుడు పడుచువారి మధ్యన ఉండి వాడు సంద చీకటి వేళ, సంద చీకటి పొద్దుగుకు వేళలో
చిమ్మ చీకటి గల రాత్రి వేళ చెమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జార స్త్రీ సందు వాడు దగ్గర జార స్త్రీయుండు సందు దగ్గర సందు దగ్గరకు వీధుల్లో వీధుల్లో తిరుగుచున్నాడు. ప్రియనే దేవుని బిడ్డలారా, పాపము చేయువాడు ఎక్కడ తిరుగుతాడు? జ్ఞానమైన సొలొమోను యవనస్తులకి తెలియచేస్తూ ఆయన మాట్లాడిన మాటలయ్యే అని తెలియజేస్తున్నాను. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, పాపము కొరకు రాత్రులు పరిగెడుతుంటారు. రాత్రులు మరి పాపం చేయాలని వారు ఆతృత పడతారు. అయితే వారికి వెలుగు ఎంత మట్టుకు కూడా ఇష్టం ఉండదు. వెలుగుని ఎంత మట్టుకు కూడా వారు కోరుకోరు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనము ఆలోచన చేస్తూ ఉంటే ఇక్కడ క్రైస్తవులని చెప్పుకునేవారు, పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉండేవారు, వారు ఇంకా ఎలాగ వెతుకుతున్నారంటే రాత్రి వేళ పరుండి నా ప్రాణ ప్రియుని వెతుకుతును. ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రి వేళ పరుండి నా ప్రాణ ప్రియుని వెతుకుతున్నాను. పడక దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యమై ఉంది. ప్రియమైన వారులారా, ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటే, పరిశీలన చేస్తూ ఉంటే ఇక్కడ జనులు ఎలాగా దేవుణ్ణి వెతుకుతున్నారు, దేవుణ్ణి ఎలాగ ప్రార్థన చేస్తున్నారు, అలాగ ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడా లేదా అని మనం ఒకసారి చూస్తే బైబిల్ గ్రంథంలోనే చాలా తేటగా తెలియజేయబడుతుంది. అయితే ఇక్కడ యిర్మీయా భక్తుడితో దేవుడు చెప్తున్నాడు, ప్రవక్తతో ఆయన దేవుడు చెప్తున్నాడు. యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 16వ వాక్యంలో చాలా తేటగా మనం పరిశీలన చేస్తే, దాన్ని ధ్యానము చేస్తే అక్కడ ఈ విషయము స్పష్టముగా తెలియజేయబడుతుంది. ఏమి తెలియజేయబడుతుందంటే, కాబట్టి నీవు ఈ జనుల కొరకు ప్రార్థన ఈ జనుల కొరకు నువ్వు ప్రార్థన చేయకము, వారి కొరకు మరణైనను ప్రార్థనైనను చేయకము, నన్ను బతిమలాడుకొనము. నీవు నన్ను బ్రతిమలాడుకున్నా నేను నీ మాట వినను, నీ ప్రార్థన ఆలకించను. దేంటండి? ఇప్పుడు చాలా మంది దైవజనులు ప్రార్థన కోరటం మంచిదే, కానీ ఏది దేవుణ్ణి ప్రార్థించకుండా, వారికి వారు వ్యక్తిగతంగా ప్రార్థనలు చేసుకోకుండా, కుటుంబ ప్రార్థనలు చేసుకోకుండా, దేవుని గోజాడి అడగకుండా, దేవుని దగ్గర కన్నీరు కార్చకుండా ఎలాగ చేస్తున్నారంటే దేవుని సేవకులకు ప్రార్థన చేయమని వారు ఫోన్లు చేస్తున్నారు. అయితే నీ ప్రార్థన చేసుకోకుండా ఎంత గొప్ప దైవజనుడు ప్రార్థన చేసినా నీ కొరకు అది కార్యము జరగటం అన్నది అసాధ్యము. ఎందుకంటే యిర్మీయాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ ప్రజల కొరకు నీవు ప్రార్థన చేయకుము, ప్రార్థన చేసి బ్రతిమలాడి అడిగినాను నన్ను, నేను నీ మొర నీ ప్రార్థన ఆలకించను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థన కంటే ఎవరి ప్రార్థన గొప్పది కాదు. అయితే మన ప్రార్థన ముందు చేసిన తర్వాత మన ప్రార్థన మరి ముందు దేవుని దగ్గర ప్రార్థన చేసి ఇతర సేవకుల్ని ఇతరుల్ని ప్రార్థన చేయమంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ కార్యాన్ని జరిగిస్తాడు. ఎందుకు ఇలాగా చెయ్యొద్దని దేవుడు చెప్పాడు అంటే, ఆ యొక్క మరి యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయము 13వ వాక్యములో అక్కడ చెప్పబడుతుంది. ఏమని చెప్పబడుతుందో అక్కడ ఇలాగ రాయబడి ఉంటుంది. నేను మీతో మాట్లాడినను, పెందలకడ లేచి మీతో మాట్లాడినను, మీరు వెనకయు మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరమికి ఉండినారు. మీరు ఉత్తరం ఇవ్వకుండా ఉన్నారు. నేను పిలిస్తే పలుకుతా లేదు. మీరు ఉదయమే ఏకువజామునే తెల్లవారే దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన
ఇష్టపడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన్ని మనము మొరపెట్టుకుంటే, అడిగితే ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. కానీ ఎవరో ప్రార్థన ఆలకించి మనకి మేలు జరుగుతుందని అనుకుంటాం ఎంత మట్టు కూడా మరి వాస్తవము కాదని దేవుని సేవకునిగా తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి ప్రార్థనో కాదు, మన వచ్చి రాని ప్రార్థనలే దేవుడు ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఏం చేస్తామంటే, చిన్న పిల్లలు తప్పుడు అడుగులు వేసుకుంటూ వచ్చి రాని మాటలు మాట్లాడుతూ ఉంటే తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ అమ్మమ్మ తాతయ్యలు కానీ సంతోషపడతాం. అలాగే మనము వచ్చి రాని ప్రార్థన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు ఎంతో సంతోషాన్ని ఇస్తాడు. సంతోషించి ఆయన మనకి ఉత్తరం ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు దేవుని ఎలాగ ప్రార్థిస్తున్నాడు అక్కడ చెప్తున్నాడు చూడండి. ఇదిగో కీర్తన 5వ అధ్యాయము 3వ వాక్యంలో చూస్తూ ఉంటే అక్కడ ఆయన స్పష్టంగా ఈ మాట తెలియజేస్తున్నాడు. ఈ మాట రాయించి ఉంచాడు మన కొరకు. యెహోవా ఉదయమున నా కంఠస్వరము ఉదయమున నా కంఠస్వరము ఉదయమునే నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, దేవుడు ఉదయకాలమందు ప్రార్థన, మనము లేచి ఆ పనులు ఈ పనులు చేసుకుంటాం. కొంతమంది అయితే 9 అయినా లేగరు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఉదయమే లేచి మోకరించి మన దేవుని దగ్గర ప్రార్థన చేస్తే మరి కంఠధ్వని స్వరము ఆయన ఆలకిస్తాడు. ఉదయకాలమందు ప్రార్థన ఆయన అంగీకరిస్తాడని దేవుని సేవకుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అయితే జనులు ఆ దినాల్లో ఎలాగ ప్రార్థన చేశారంటే, ఎలాగ దేవుణ్ణి అడిగారంటే, అలాగా దేవుణ్ణి అడిగితే దేవుడు వారి ప్రార్థన ఎంత మట్టు కూడా ఆలకించలేదు, ఆలకించనని చెప్పాడు. ఓషియా గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్యంలో చూస్తూ ఉంటే, 7వ అధ్యాయము 14వ వాక్యంలో చూస్తూ ఉంటే, జనులు హృదయపూర్వకముగా నన్ను బతిమాలు కొనక శైల్యముల మీద అంటే చెయ్యల మీద పండుండి మంచాల మీద పండుండి కేకలు వేయుదురు. నన్ను విసర్జించి ధాన్య మధ్యములను కావలెనని వారు గుంపులు కూడుదురు. వారికి నేను బుద్ధి నేర్పి వారిని బలపరిచినను. వారు నా మీద దురాలోచనలు చేస్తుదురు. వారు తిరుగుదురు. సరిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వారు తిరుగుదురు గాని వీరికి ఏమీ దొరకదు. అయితే ఇక్కడ చూస్తూ ఉంటే హృదయపూర్వకంగా దేవుని బ్రతుములాడుకోకుండా, హృదయపూర్వకంగా దేవుని నడకుండా, హృదయం అంతా కూడా కొమ్మరించి దేవుణ్ణి ప్రార్థన చేయకుండా, మనకి తెలుసు అన్న తన ఆత్మను దేవుని దగ్గర కొమ్మరించి ప్రార్థన చేసింది. ప్రార్థన చేయటం వల్ల అన్నకు ఏదైతే కొదువుగా ఉందో, ఎంతో కాలం నుంచి కనిపెట్టుచున్న మరి సంతానము దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హృదయపూర్వకంగా నన్ను అడగకుండాను, బ్రతిమలాడుకోకుండాను మీరు శయ్యముల మీద మంచాల మీద పరుండి ధాన్యము ద్రాక్షారసము అని ఏది అడుగుతూ ఉంటారు. వారికి ఏమీ కూడా దొరకదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనము సుఖ భోగాలు అనుభవించి మనము ఎంత మట్టుకు కూడా దేవుణ్ణి ప్రార్థించకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా,
మనము విరిగి నలిగిన మనస్సుతో దేవుణ్ణి ఆరాధించేవారుగా, ప్రార్థించేవారుగా, ఆయన సన్నిధికి వచ్చేవారుగా మనము ఉండాలని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. అయితే కొంతమంది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కడవర దినాల్లో, అంచె దినాల్లో 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యములో చూస్తూ ఉంటే అక్కడ ఇప్పుడు జనులు ఎలాగ ఉన్నారు, ఎలాగ దేవుణ్ణి అడుగుతున్నారు, ఎలాగ దేవుడి దగ్గరికి వస్తున్నారు అక్కడ తెలియజేయబడుతుంది. ద్రోహులను మూర్ఖులను, ద్రోహులను, మూర్ఖులను, గర్వాంధులను దేవుని కంటే సుఖానుభవంను ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారై యుండియు దాని శక్తిని అనుభవించలేకపోతున్నారు. గర్వాంధుకులై, దుర్మార్గులై వారు ఏం చేస్తున్నారు? సుఖభోగాలని కోరుకుంటూ. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది వరకు సువార్త అందని ప్రాంతాలకు కూడా దేవుని సేవకులు లైట్లు ఉండేవి కాదు, కరెంట్లు ఉండేది కాదు, ప్రియ దేవుని బిడ్డలారా రోడ్లు ఉండేవి కాదు. వారు కాలినడకలు వెళ్ళేవారు, సైకిల్ మీద వెళ్ళేవారు, అనేక స్థలాల్లో వాళ్ళు సువార్త ప్రకటించేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఆ దినాల్లో గంటలు మా తల్లులు ప్రార్థన చేస్తూ ఉండేవారు. అదిగో ఉదయకాలం 3 గంటల ప్రార్థన మొదలు పెడితే మరి 6 గంటల తెల్లారి వైపు కూడా మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేసేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సేవకులు, అటువంటి ప్రార్థన చేసే విశ్వాసులు ఎవరు ఉన్నారండి? దేవుని కంటే సుఖానుభవం కోరుకునే వారిగా ఉన్నారు. దేవుడు అన్ని ప్రేమించి మనకిస్తే సుఖానుభవం మీద పోయి మంచాల మీద పడుండి సుఖభోగాలు అనుభవించి ప్రియ దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తున్నారని దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తున్నాను. ఆదివారం ఆరాధన వస్తే ఆరాధనకి వెళ్ళకుండా ప్రియమైన వాళ్ళారా ఇంటిలోనే ఉండి ఈజీ చైర్స్ లోనో మంచాల మీద పరుండి టీవీ ఛానల్ మార్చుకొని ఆయన వాళ్ళకి ఇష్టమైన సేవకుడు ప్రసంగం చేస్తే ఆ ప్రసంగంతో చర్చిలో కంటే ఇక్కడే మంచి ప్రసంగం జరిగింది. పరుండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వెతికితే, దేవుని ప్రార్థన చేస్తే దేవుడు దొరుకుతాడా? ఎంత మట్టు కూడా దొరకడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు సేవకులు అనేక విధాలుగా సుఖభోగాలకు వరకు ఎక్కడైనా మీటింగ్ పెట్టాలంటే ప్రియ దేవుని బిడ్డలారా ఏసీ హోటల్స్ అడుగుతున్నారు, ఏసీ కార్లు అడుగుతున్నారు. ఒక రాత్రి ప్రసంగానికి 50,000 కావాలని కోరుకుంటున్నారు. ఇలాగ చేస్తే సువార్త అందని ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాలకు సువార్త ఎక్కడి నుంచి వెళుతుంది? ఒక్కసారి ఆలోచించేయండి. ఆయన సుఖభోగాలు కోరుకుంటున్నారు ఈ కడవరి దినాల్లో. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే నేను పరుండి నా ప్రాణప్రియుణ్ణి వెతికినను అతడు నాకు కనబడక ఉండెను. ప్రియమైన వాళ్ళరా, ఆ క్రింద స్టెప్కి వస్తే ఇప్పుడే నేను లేచెదను. పడక పాపానికి సాదృశ్యం చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, 38 సంవత్సరాలు బెతాస్తా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు అక్కడ పడి ఉన్నాడు. పడక మీద ఉన్నాడు. పడక మీద ఉంటే ఆ బెతస్తా కోనేరులో మరి గట్టునున్న వాయంతో యేసు ప్రభు వారు వచ్చి స్వస్థత పొందగోరుచున్నావా అని అడిగితే, నేను స్వస్థత పొందుకోరుచున్నాను కానీ ఎవడు వచ్చి నన్ను నీటిలో దింపేవారు లేరని. అయితే దేవుడు నీకు స్వస్థత కలుగుతుందని ఆయన చెప్పలేదు, కానీ నీవు వెంటనే నీ పరుపు ఎత్తుకొని నీ పడక మీద నుండి లేగమని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక.
పాపమనే పడక మీద నుండి. ప్రియమైన వార్లారా, లేచాడు గనుక అతడు స్వస్థత పొందాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మానవులైన మనము ఏ పాప పడక మీద ఉన్నాము? తాగుడనే పడక మీద కొంతమంది, వ్యభిచారం అనే పడక మీద కొంతమంది, తాగుడనే పడక మీద కొంతమంది. ప్రియ దేవుని బిడ్డలారా, అనేకమైన నరహత్యలు, అనేకమైన దుష్క్రియలు చేసిన వారందరూ ఆ పాప పడక మీదుంచి లేచినప్పుడు దేవుడు వారికి కనపడతారు. వారి స్వరము మరి దేవునికి వినబడుతుందని దేవుని సేవకునిగా తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడే నేను లేచెదను, పట్టణమందు వెతుకుతును. ప్రియ దేవుని బిడ్డలారా, లేచారు గాని ప్రజలు, క్రైస్తవులు ఎక్కడ వెతుకుతున్నారు? మరి దేవుని ఎలాగ వెతకాలో అలాగ వెతుకుతలేదు కానీ వారు ఎలాగ వెతుక్కుంటున్నారంటే, మనం ఒకసారి వాడుక భాషలో చెప్తాం. ఒక స్కూల్లో టీచర్ గారి పిల్లల్ని ప్రశ్న వేశారు, నీ ముక్కు ఎదురా అని అంటే ప్రతి ఒక్కరూ నా ముక్కు ఇదండి, నా ముక్కు ఇదండి అన్నారు. అయితే అతికి తెలివి గలవాడు వాడు లేచి వీళ్ళంతా చెప్పింది నేనెందుకు చెప్పాలని, నా ముక్కండే ఇదిగో అని ఇలా తిప్పి ఇలా తిప్పి ఇలాగా చుట్టూరా తిప్పి ఏలు అప్పుడు చూపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే క్రైస్తవులైన వారు, నామకరద్ద క్రైస్తవులైన వారు, ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవేత్తలు కూడా దేవుణ్ణి ఎక్కడెక్కడో వెతుకుతున్నారు కానీ సరైన రీజన్లో వెతుకుతలేదు. మొదట ఎక్కడ వెతుకుతుంది ప్రియురాలు? పట్టణమందు వెతుకుతును. పట్టణమందు వెతికితే యేసు ప్రభు వారు దొరుకుతాడా? దొరకరు. పట్టణంలో ఏమి జరుగుతుందో, ఎటువంటి పాపం జరుగుతుందో, ఎటువంటి క్రియలు జరుగుతున్నాయో అక్కడ కీర్తనాకారుడు చెప్తున్నాడు. 55వ కీర్తన 9-10 వాక్యాల్లో చూస్తూ ఉంటే అక్కడ స్పష్టంగా పట్టణాల్లో ఏమి జరుగుతుందో, పట్టణ పరిస్థితి ఎలాగుందో, పట్టణంలో ఎటువంటి దారుణమైన పట్టణంలో బలాత్కార కలహములు ఎక్కడ చూడండి, పట్టణంలో ఏం జరుగుతుంది? బలాత్కార కలహములు జరుగుతున్నాయి. అలాగే అట్టి పనులు చేయవారిని నిర్మూలం చేయము, వారి నాలుకలను ఛేదించుము. రాత్రి పవళ్ళు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు. పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నది. దాని మధ్య నాశక్రియలు జరిగి. ప్రియ దేవుని బిడ్డలారా, పట్టణంలో బలాత్కార క్రియలు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం, పట్టణాల్లో పేపర్లో చూస్తున్నాం. ఏం చదువుతున్నామంటే మరి పట్టణాల్లో రేపులు జరుగుతున్నాయి, బలాత్కార క్రియలు జరుగుతున్నాయి, గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయి. భయంకరమైన పాపము అక్కడ జరుగుతుంది. బలాత్కార క్రియలు కూడా, పాపము కూడా అక్కడ జరుగుతుంది. అయితే ప్రియమైన వారులారా, మన యేసు ప్రభు వారు పరిశుద్ధుడు గనుక పాపమున్న దగ్గర అయినా ఎంత మట్టు కూడా ఉండడు. ఇంకా పట్టణంలో ఏం జరుగుతుందో అక్కడ చూస్తే యెషయా ప్రవక్త చెప్తున్నాడు. 66వ అధ్యాయము 6వ వాక్యములో చూస్తూ ఉంటే ప్రవక్త తెలియజేస్తున్నాడు, ఆలకించుడి, పట్టణములో అల్లరి ధ్వని వినబడుచున్నది. పట్టణంలో ఏం జరుగుతుంది? అల్లరి ధ్వని జరుగుతుంది. దేవాలయములో శబ్దాలు వినపడుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, పట్టణాల్లో ఏం జరుగుతుంది? ఏదన్నా గొడవ వస్తే స్ట్రైకులు, బంధులు. ప్రియ దేవుని బిడ్డలారా, బస్సులు తగలబెడతాం, ట్రైన్లు తగలబెడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, అది అనేక విధాల మరి దోపిడులు జరుగుతున్నాయి. అయితే మన దేవుడు అల్లరికి కర్త,
ఎంత మట్టుకు కూడా కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, అల్లరి జరిగే దగ్గర యేసు ప్రభు వారు ఎంత మట్టుకు కూడా ఉండడు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ దేవాలయాల్లో ఆ శబ్దాలు వినపడుతున్నాయని ఉంది. అయితే మా ప్రాంతాల్లో కొన్ని దేవాలయాల్లో, శ్రీకాకుళంలో ఒక పెద్ద బాప్టిస్ట్ చర్చిలో బుర్రలు పగలు కొట్టేసుకున్నారు. మొన్న రీసెంట్ గా పేపర్లో కేసులు పెట్టేసుకున్నారు, తాళాలు వేసేసుకున్నారు. దేవాలయంలో, పరిశుద్ధ దేవాలయంలో ఉండవలసిన ఆ దేవుని సన్నిధిలో ప్రజలు ఆత్మీయంగా ఉండవలసిన వారు పదవుల కొరకు వారి ఇష్టానుసారంగా మరి అలాగా మా చర్చిలో కూడా పదవుల కొరకు గొడవలు పడి మరి తాళం మీద తాళం చర్చికి వేసేసి తలలు పగలగొట్టుకుని రక్తాలు కారిపోయినాయి. ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ వెతికినను ఆయన నాకు దొరకలేదని చెప్తుంది. రెండవదిగా, సంత వీధుల్లో నేను వెతుకుదును అని సంత వీధుల్లోకి వెళ్ళింది. సంత వీధుల్లోకి వెళితే ప్రియ దేవుని బిడ్డలారా, సంత వీధుల్లో కూడా ఉంటాడా యేసు ప్రభు వారు? దొరుకుతాడా? దొరకడా? అంటే సంత వీధుల్లో ఏం జరుగుతుందో స్పష్టంగా యెషయా ప్రవక్త తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, యెషయా గ్రంథం 59వ అధ్యాయము 14వ వాక్యములో చూస్తూ ఉంటే అక్కడ 4 విషయాల గురించి, అవి ఎలాగ పడి ఉన్నాయో, ఎలాగ ఆటంకపరచబడుతుందో అక్కడ తెలియజేయబడుతుంది. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలిచి ఉన్నది, సత్యము సంత వీధుల్లో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశించకుండా సత్యము లేకపోయేను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించేయండి. 4 న్యాయము, నీతి, సత్యము, ధర్మము. ఈ 4 కూడా యేసు ప్రభు వారికి ఉన్న బిరుదుల్లో ఈ 4 పేర్లు. ఈ యేసు ప్రభు వారికి ఏం జరుగుతుందంటే, సత్యము సంత వీధుల్లో పడి ఉన్నది, ధర్మము అది లోపల ప్రవేశించకుండా ఆటంక పరుస్తున్నది, సత్యమే లేకుండా అయిపోయింది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎవరిలో చూసినా, ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయాల్లో చూసుకున్నా ఎలాగుంటుందంటే, దేవుడు వారికి అవసరం లేదు. దేవాలయాల్లో కూడా దేవుడు వారికి అవసరం లేదు. అయితే జరిగిన విషయం మేము ముందుంచాలని నేను ఆశపడుచున్నాను. అమెరికాలో నల్లవారికి తెల్లవారికి చాలా వ్యత్యాసం ఉంది. అప్పుడు నల్లవారిని అంటరాని వారిగా చూసేవారు. అయితే మనకి తెలుసు, మనకి అబ్రహం లింకన్ గారు కూడా వారికి స్వతంత్రం కొరకు తన ప్రాణాల్ని త్యాగం చేయవలసి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. జాన్ కెనడీ కూడా ఆ యొక్క వారి స్వతంత్రం కొరకు ఆయన్ని మంచి నాయకుణ్ణి చంపేశారు. అయితే అంతా మరి వ్యత్యాసము. నల్లవాళ్ళని ఇదిగో సంతలో మనం పశువులను కొన్నట్టు పశువులను కొంటారు. అటువంటి అది నల్లవాళ్ళు. ఒక ఆయన గబగబా వెళ్తూ ఉంటే చర్చికి టైం అయిపోయింది. తన ఊరికి, తన పేటకు వెళ్ళి చర్చికి వెళ్ళాలంటే టైం అయిపోయింది కదా అని, ఇక్కడే చర్చి జరుగుతుందని తెల్లవాళ్ళు చర్చిలోకి వెళతా ఉంటే అక్కడ గేటు దగ్గర అతన్ని ఆపేశారు. నువ్వు నల్లవాడు, చర్చిలోకి రావటానికి వీల్లేదు, ఇక్కడే నీవు గేటు దగ్గరే ఉండి నీవు ప్రార్థన చేసుకో, పాటలు పాడు, దేవుని ధ్యానించుకుని నీవు ఇక్కడి నుంచి ఇక్కడికి బయటికి వెళ్ళిపోమంటే అక్కడ అతను కన్నీరు కార్సు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా యేసయ్యా, నీవందరికీ దేవుడివే కదా, నల్లవారని తెల్లవారని
ఇది కులమత భేదాలు ఏమీ కూడా లేవు కదా, ఏంటేసయ్యా వీళ్ళు నన్ను లోపలికి రానిస్తలేదని ఏడుతూ ఉంటే ఒక స్వరం వినపడుతుంది, కుమారుడా నన్నే వాళ్ళు లోపలికి రానిస్తలేదు, నువ్వెంత అని మాట్లాడుతుంది. అయితే అతడు మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏంటని మళ్ళీ ప్రార్థన చేసుకుంటా ఉంటే, కుమారుడా పిలుపు నిన్నే లోనకి రానిస్తా లేదేంటి, నన్నే లోనకి రానిస్తా లేదు, నీవెంత అని పేరు పెట్టి పిలిచారు. అప్పుడు కళ్ళు మూసుకుని అడుగుతున్నారు, ఎవరు నాతో మాట్లాడిందంటే. అప్పుడు యేసు ప్రభు వారు, మా స్వరం వినపడుతుంది అతనికి. ఏమని వినపడుతుందంటే, ఏమని వినపడుతుందంటే, నా కుమారుడా నేనే యేసు ప్రభు అని చెప్పాడు, నన్నే లోనకి వారు రానిస్తలేదని చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవాలయాల్లో వారి పదవులు, వారి గొప్పతనాలు, వారి వెండి బంగారాలు చూపించుకోవటానికే ఏదో ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి తప్పదని వెళ్తున్నారు, కానీ దేవుణ్ణి ఎక్కడ పెడుతున్నారంటే సత్యమైన దేవుణ్ణి, ధర్మమైన దేవుణ్ణి, నీతి అయిన దేవుణ్ణి, ప్రియ దేవుని బిడ్డలారా న్యాయమైన దేవుణ్ణి బయట ఉంచేస్తున్నారు. అలాగే విశ్వాసులైన వారు కూడా ఈ దినాల్లో ఏం చేస్తున్నారంటే, హృదయం అనే తలుపు దగ్గర యేసయ్య ఉండి హృదయం అనే తలుపు తట్టుతూ ఉంటే ఆ తలుపు తీయకుండా, యేసయ్య నీవు అక్కడే ఉండు, అక్కడే ఉండని వారు ప్రక్కన పెట్టేస్తున్నారు. సంత వీధుల్లో వెతికినాను, యేసు ప్రభు వారికి చోటు లేదు, సంత వీధుల్లో కూడా చోటు లేదు. అలాగే రాజనగర్లో నేను నా ప్రాణప్రియుణ్ణి వెతుకుతును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఎక్కడ వెతికినా నా యేసు ప్రభు దొరుకుతా లేదు. ఆయన రాజులకు రాజులుగా, ప్రభులకు ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడు గనుక రాజ వీధుల్లోకి వెళ్తాను, నేను అక్కడ వెతుకుతాను, అక్కడ దొరుకుతాడేమని వెళితే, ప్రియ దేవుని బిడ్డలారా రాజనగర్లో ఏమి జరుగుతుంది? రాజనగర్లో అంటే మనకి తెలుసు, రాజనగర్లో రాష్ట్రానికి ముఖ్య పట్టణాలు, దేశానికి ముఖ్య పట్టణాలు. ప్రియమైన వాళ్ళారా, అనేక మరి ఆ ప్రాంతాలకి వెతకాలని వెళ్తే అక్కడ యేసు ప్రభు వారు దొరకలేదు. అయితే రాజనగర్లో ఎలాగ ఉంటుందో, ఎటువంటి పరిస్థితి ఉంటుంది, నాయకులు ఉంటారు, అసెంబ్లీ జరుగుతుంది, పార్లమెంట్ జరుగుతుంది, మనము ఓట్లు వేసి గెలిపించిన ఈ నాయకులే ఏం చేస్తున్నారు, ఒకరికొకరు తిట్టుకుంటూ, ఒకరికొకరు కొట్టుకుంటూ దూషణలు మాట్లాడుతున్నారు. వారు ఇంకా ఎక్కడ న్యాయంగా ప్రజల్ని మరి పరిపాలన చేయగలరు? ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా చూస్తే పట్నంలో లేకపోతే రాజనగరంలో రక్తపాతము మరి చిందింపబడుతుంది. మనకు తెలుసు, ఉగ్రవాదులు ఏం చేస్తున్నారంటే మరి పట్టణాలని గురి పెట్టుకుంటున్నారు. హైదరాబాద్ కావచ్చు, ప్రియమైన వాళ్ళ చెన్నై కావచ్చు, ఈ రాజనగర్లోనే అనేక మందిని హతమారుస్తున్నారు. స్టేషన్లో, బస్ స్టాండ్లలో బాంబులు పెడుతున్నారు. అలాగే రాజకీయ సభల్లో బాంబులు వేస్తున్నారు. అమాయక ప్రజలు చచ్చిపోతున్నారు. రక్తపాతం ఉన్న కాడ యేసు ప్రభు వారు ఆయన ఉండరు. అంతేకాదు, పదవుల కొరకు ఏం చేస్తారంటే ఒకరినొకరు చంపేసుకుంటారు, హత్యలు చేయించుకుంటారు. రాజనగర్లో హత్యలు జరుగుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 20వ వాక్యములో చూస్తూ ఉంటే, మన పిల్లలకు ఏమి నేర్పించాలి, మన పిల్లలకి
గురించి ఏం చేయాలో అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. చదువుదాం. 9:20. స్త్రీలారా, స్త్రీలారా, యెహోవా మాట వినుడి. యెహోవా మాట వినుడి. మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి. మీ కుమార్తెలకు రోదనం చేయ నేర్పుడి. ఒకరికొకరు అంగలార్పు విద్యను నేర్పుడి. వీధుల్లో పసిపిల్లలను లేకుండను రాజమార్గములో యవ్వనస్తులు లేకుండా వారిని నాశనము చేయుటకే మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, తమ నగర్లో ప్రవేశించున్నది. ఒక్కసారి మనం పరిశీలన చేస్తే, ఆలోచన చేస్తే, మరణము పసిపిల్లలకు వచ్చేస్తుంది. రాజవీధుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, స్కూల్కి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారనే గ్యారంటీ లేదు. అలాగే ఆడుకునే పిల్లల్ని ఎత్తుకుని పోతున్నారు. అదిగో డబ్బిస్తేనే వదిలిపెడతామంటున్నారు, లేకపోతే చంపేస్తున్నారు. యవ్వనస్తులు ప్రేమైన వాళ్ళారా ఏం చేస్తున్నారంటే తాగుడుకు, కైనికి, గుటకాకు బానిసలైపోతున్నారు. ఉగ్రవాదులుగా తయారైపోయి మరణం పాలైపోతున్నారు. గనుక ప్రియ దేవుని సంగమా, అక్కడ రాజ నగరులు పరిస్థితి అలాగుందని దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తున్నాను. అయితే వీటిని విడిచిపెట్టి కొంత దూరం వెళ్ళగా నాకు కావలి వారు ఎదురుపడిరి. ప్రియ దేవుని బిళ్ళారా, కావలి వారు అనగా కాపు కాయువారు. కాపు కాయువారంటే మనకి ఇంకా అర్థమయ్యే రీతిలో మనకి మన పట్టణాన్ని కాపాడటానికి, మన మండలాన్ని కాపాడటానికి పోలీస్ స్టేషన్ ఉంటుంది. వారిని రక్షణ భటుకులు అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు పట్టణంలో ఎటువంటి అల్లర్లు, దొంగతనాలు, నరహత్యలు జరగకుండా వాళ్ళు కాపు కాస్తారు. అలాగే దేశాన్ని కాపాడటానికి, కావలి కాయటానికి మిలిటరీ వారు ఉంటారు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, అయితే క్రైస్తవులైన మనల్ని, లేకపోతే దేవుని బిడ్డలైన మనల్ని కావలి కాయుటకు ఎవరు ఉన్నారంటే కాపర్లు, కావలి కాయువారు. వారిని అడిగినను వారు కూడా ఏమని సమాధానం చెప్తే లేదు. అయితే వారు ఇంకా ఏం చేస్తున్నారా అంటే అదే పరమగీతములు 5వ అధ్యాయము 7వ వాక్యంలో చూస్తూ ఉంటే అక్కడ మాట్లాడుతుంది. ఏమని అది ఎత్తబడే కన్యక మాట్లాడుతుంది. పట్టణంలో తిరుగు కావలి వారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. అంటే ప్రాకారం మీద కావలి కాయువారు నా పై వస్త్రము దొంగిలించారు. ప్రియ దేవుని బిడ్డలారా, సేవకుల దగ్గరికి వెళ్తే సేవకుల దగ్గర ప్రాణప్రియుడు దొరుకుతాడా? ఇప్పుడు మారు మనసు లేని సేవకులు అనేక మంది, రక్షణ లేని సేవకులు అనేక మంది. రక్షణ ఏంటి, సేవ ఏంటి, యేసే ఏంటి, నేనే దేవుణ్ణి అని చెప్పుకునే సేవకులు దేవుని కంటే ఎక్కువగా సేవకుల్ని పూజించే వారిగా అయిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ వాళ్ళకే రక్షణ అంటే తెలియదు. ఇంకా మీకు ఎవరు యేసే గురించి ఎక్కడ చెప్తారు? వారిని కూడా విడిచిపెట్టి నేను వెళ్ళగా నా పైన ప్రియుడు ఎదురుపడెను. అంటే లోకాన్ని విడిచిపెట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను వెళ్ళగా నా ప్రాణ ప్రియుడు దొరికెను. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో రక్షింప నేరకుండినట్లు నా హస్తము కొరస కాలేదు, విన నేరకుండినట్లు నా యొక్క చెవులు మందలు రక్షింప నేరకుండినట్లు నా యొక్క చేతులు కొరస కాలేదు. మీ దోషములు, మీ పాపములు నీకు మాకు అడ్డుగా వచ్చినాయి గనుక
ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు దొరకకుండా ఉన్నాడు, దేవుడు కనపడకుండా ఉన్నాడు, దేవుడు మొరపెట్టిన ఆలకించకుండా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హృదయ శుద్ధి గల వారిని మరి వారు ధన్యులు అని దేవుణ్ణి వారు చూసేద్దరు. ప్రియ దేవుని బిడ్డలారా, హృదయ శుద్ధి గలవారు, హృదయములు ఏ పాపము లేని వారు, లోకాన్ని విడిచిపెట్టి వారికి యేసు ప్రభు వారు దొరుకుతారు, కనపడతారు, మాట్లాడతారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ముగిస్తుకోతున్నాను. యాకోబు మోసగాడి అయితే తన కలిగిందంతా కూడా విడిచిపెట్టి తన భార్యలను పిల్లలని సంవత్సరం ఆస్తంతా కూడా విడిచిపెట్టి ఒక్కడే యెబోకు దగ్గర దేవునితో పెనుగులాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, తెల్లబారిపోతుంది, నన్ను విడిచిపెట్టవయ్యా అంటే నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను విడిచిపెట్టనని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ లోకాన్ని, పాపాన్ని, ఈ వీటినన్నిటిని కూడా విడిచిపెట్టి రాత్రి పూట కాకుండా పగలపూట మనము దేవుని ప్రార్థన చేస్తే, అంటే హృదయ శుద్ధి కలిగి ప్రార్థన చేస్తే, పగలంటే హృదయ శుద్ధికి పరిశుద్ధకు సాదృశ్యం కనుక దేవుడు మనకి దొరుకుతాడు. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఫలింప చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. చార్లెస్ గారు, మీరే చివరి ప్రార్థన చేసి దీవెన ఇచ్చేయండి. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ అపారమైన ప్రేమ చేత, కృప చేత తండ్రి, ఈ రాత్రి కాలమందు నాయన నా ప్రాణప్రియుడా, ఎలాగ నిన్ను వెతికితే దొరుకుతావో లేఖన సత్యాల్లో నుండి నాయన, లోకానుసారమైన సత్యాల్లో నుండి తండ్రి నాయన, మీరు కొన్ని విషయాల్ని మాకు నేర్పించారు తండ్రి. అయ్యా, నీవు మమ్మల్ని నాయన ప్రేమించి తండ్రి దేవా, దినము కూడా జూమ్లో అనేక మంది సేవకుల ద్వారా గొప్ప సత్యాల్ని మాట్లాడిస్తున్నందుకు నీకు వందనాలు. విన్నారు వాక్యము మా హృదయాల్లో ఫలింప చేయండి తండ్రి. అయ్యా నాయన, మేము నీ రాజ్యానికి రాకడకు వారసులవుటకు సహాయం చేయండి నాయన. జూమ్లో ఉన్న వారందరినీ దీవించండి, నీ కృపలో కాపాడి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు నీవే ఆరోపించుకోమని యేసునామమున బ్రతులాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్ని సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును జూమ్లో ఉన్న వారికి, జూమ్ నడిపించున్న వారికి, అక్కడ వీడియో తీర్చున్న వారికి ఇప్పుడు దేవుడు సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.